ఏ సర్కార్ ఆఫీసర్లైనా జనాలకు పనిచేసి పెట్టే సేవకులే. ఎందుకంటే జనాల అక్కెర తీర్చమని సర్కారు వేలకు వేలు లక్షలకు లక్షలు జీతాలు ఇచ్చి కొలువులో పెట్టుకుంటుంది. మరి అసొంటి అధికారులు ఎట్లుండాలి? జనాలు ఏదైనా పని మీద రాగానే వచ్చిన పని ఏందో అరుసుకోవాలి, వెంటనే ఓడిపించి పంపాలి. అంతేగాని పని మీద వచ్చిన జనాలను వట్టిగా నిలబెడితే ఇగో గీసారి వేసినట్లు అధికారులకు శిక్షలు కూడా వేయాలి. ఇక చూడు ఏం చేసిండో ఓ సారు. వారే వా, శిక్ష అంటే శిక్షే పొర్రి. మాది సర్కార్ కొలువులు, మేం ఏం చేసినా నడుస్తుంది అని అంటే కుదరదు. నోయిడా అధికారులను నిలబడే శిక్ష చేసిండు సీఈఓ లోకేష్ సారు. అసలు ముచ్చట ఏంటిదంటే నోయిడా అథారిటీ ఆఫీస్ కు మొన్న సోమవారం నాడు ఓ ముసలోళ్ళ జోడి ఏదో పని మీద వచ్చిర్రట. వచ్చి సార్ మాకు ఈ పని చేసి పెట్టాలి అని అధికారులను అడిగితే పోవమ్మా మాకే బొచ్చడి పనులున్నాయి, అసొంటే నిలబడుర్రి తర్వాత పిలుస్తామని ముసలోళ్ళు అని చూడకుండా అర్ధగంట నిలబెట్టిర్రట. ఇదంతా గమనించిన అథారిటీ సీఈఓ లోకేష్ సారు జపన బయటకు వచ్చి ఏం పెద్ద మనిషి ఏం పని మీద వచ్చిర్రే అని అడిగితే జరిగిన కథంతా చెప్పిర్రట వాళ్ళు. ఇక గరమైన సీఈఓ మీరు పని చేయనీకే వచ్చిర్రా లేకుంటే ఫోన్లో రీల్స్ బొమ్మలు చూసుకుంటా టైం పాస్ చేద్దామని వచ్చిర్రా? ముసలోళ్ళు అని చూడకుండా గిట్లా నిలబెడతారా? మీకేమన్నా దమాకుందా? అందరూ లేన్రి లేచి అర్ధగంట ఎవళ్ళ జాగల వాళ్ళు అసుంటే జరగకుండా ఆడనే నిలబడి పని చేయుర్రి. ఇట్లా నిలబెడితేనన్నా వచ్చిన జాగల తిప్పలా నిలబడ్డ ముసలోళ్ళ తిప్పలా తెలుస్తుంది అని గీ శిక్షేసిండు సారు. సీఈఓ సార్ ఉన్నట్లుండి గిట్లా వేసేటోరకు ఆఫీసులో ఉన్న అధికారులంతా నోరు మూసుకొని నిలబడ్డారు. ఇది చూసిన అక్కడికి వచ్చిన జనాలు పెద్ద సార్ అంటే గిట్లు ఉండాలి, కింద పనిచేసేటోళ్ళు ఈ ఆఫీస్ మొత్తం మాదే అన్నంత ఎచ్చులగోతుర్రు. ఏది చెప్పినా పట్టించుకోరు, పొంటల కమానం నిలబెడతారు. అసొంటోళ్ళ తోలు తీస్తానికి ఇసొంటి పనిమంతులు ఉండాల్సిందే అని తారీఫ్ చేసిర్రట. అటు అధికారులు కూడా సీఈఓ సార్ను చూస్తే నిమ్మలపోడే అనుకున్నాం గాని పనికాడ తేడా వస్తే చెమడాలు తీసేటోడు అని ఇవాళ అర్థం అయ్యింది అని అనుకున్నారట. ఇట్లా ఈ ఇచ్చంత్రమైన శిక్ష వేసేటోరకు ఈ ముచ్చటిప్పుడు ఇంటర్నెట్లో పొట్టు తిరుగుతుంది.